మీ పార్టీ అంతర్గత రాజకీయాల గురించి వద్దాం. మీ పార్టీలో రోజాని తొక్కేస్తున్నారు పొలిటికల్గా అంటే ఒప్పుకున్నారా? తొక్కేయించుకోవడానికి ఇక్కడ రోజా ఉండేది, వేరే వాళ్ళు కాదు. సో తొక్కేయండి, ఎవరు తొక్కుతారు? చంద్రబాబు నాయుడు తొక్కేసినాడు, పవన్ కళ్యాణ్ మీరు తొక్కారు. కానీ మా పార్టీలో నన్ను తొక్కాలంటే ఎవరికి ధైర్యం లేదు. ఎందుకంటే జగనన్న అండ, జగనన్న ప్రేమ ఎప్పుడు నాతోనే ఉంటుంది. పెద్దిరెడ్డి కుటుంబంతో నేరుగా అడుగుతున్నా, పెద్దిరెడ్డి కుటుంబంతో మీకు విభేదాలు ఉన్నమాట వాస్తవం అవునా కాదా? మొన్న మిథునన్న ఇలాగే అడిగి ఇబ్బంది పెట్టారు. ఏం కావాలి మీకు? ఆన్సర్ చెప్పండి. మీకు ఏ ఆన్సర్ కావాలో అదే నాకేం అవసరం. అక్కడ ఏం జరుగుతుందో అనేది ప్రజల దగ్గర నుంచి, మీ నియోజకవర్గ ప్రజల దగ్గర నుంచి, మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకునే దాన్ని బట్టి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాం. మీకు పెద్దిరెడ్డి కుటుంబానికి వైరం ఉంది, పెద్దిరెడ్డి కుటుంబం మిమ్మల్ని తొక్కేయాలనుకుంది. మొదటి దశ మీరు అధికారంలో, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 2019లో ఫస్ట్ ఫేజ్లో మీకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నది వాళ్లే అని ఒప్పుకుంటారా లేదా? మీకు ఏం కావాలో ఆన్సర్ చెప్పండి. మీకు వ్యతిరేకంగా కేజే శాంతిని కానీ ఇతరులు కానీ పెంచి పోషించింది వాళ్లే అని నేను క్లియర్గా చెప్పచ్చు కదా. నిజాలు చెప్పండి, ఎందుకంటే రోజా నిజాలు మాత్రమే చెప్తానంది, అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చేస్తే ప్రజలకు అర్థమైపోద్ది, ప్రజలకు అర్థమైపోద్ది. మీరు నిజాలు మాత్రమే చెప్తా అంటున్నారు కదా, నిజం చెప్పండి. చెప్పారో మేము వాళ్ళు బంధువులం, అండ్ రామచంద్రారెడ్డి గారు మా డాడీ బెస్ట్ ఫ్రెండ్స్. నేను చిన్నప్పుడు చెప్తున్నాను. సో మమ్మల్ని ఎత్తుకొని పెంచిన వ్యక్తి. మేము రాజకీయాల్లో వస్తామనేది ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. మా ఫాదర్ కూడా రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. సో ఈరోజు రాజకీయాల్లో నేను వచ్చి ఎదిగినప్పుడు ఒక రాష్ట్ర స్థాయి నాయకులని చెప్పచ్చు పెద్దిరెడ్డి గారు, అండ్ వన్ ఆఫ్ ద పిల్లర్ మా పార్టీకి అన్ని రకాలుగా, మీకు తెలిసిన విషయం. సో అలా ఉన్నప్పుడు ఎవరికైనా, ఇప్పుడు నాకైనా కూడా నా తర్వాత ఎవరైనా వచ్చి నాకు ఈక్వల్లో, నాకన్నా గొప్ప అన్నప్పుడు లైట్గా ఒక ఈగో హట్ అవుతుంది. అది నాకే అయినప్పుడు ఆ ఏజ్కి ఉంటుంది. పెద్దిరెడ్డి కుటుంబం వ్యక్తులు, కుటుంబం కాదు, మిథునన్న ఎప్పుడు కూడా చాలా ప్రేమగా ఉంటాడు. అండ్ ఎప్పుడు కూడా జగనన్నతో కానీ ఎక్కడైనా కూడా రోజక్క మన పార్టీకి అసెట్. రోజక్క అసలు నిజంగానే పైకి ఎందుకు చెప్పండి, ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు నాతో బాగుండో లేదా నన్ను పొగిడితే ఆయనకు వచ్చేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎలాగో నాకన్నా ఎక్కువ మిథునన్న. అలాంటప్పుడు ఆయన జలసీ ఫీల్ అవ్వాల్సిన అవసరం నాతో లేదు. కేజే శాంతిని, చక్రపాణి రెడ్డిని మీ నియోజకవర్గంలో మీకు వ్యతిరేకంగా పెంచి పోషించింది పెద్దిరెడ్డి కుటుంబం అవునా కాదా? వాళ్ళేం పెంచి పోషించింది కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు. చెంగారెడ్డి గారితో గతంలో ఎవరైతే మినిస్టర్గా, ఎమ్మెల్యేగా నగిరిలో చేశారో వాళ్ళతో ఉన్నవాళ్ళు. సో అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నేను అక్కడికి రాకముందు ఎమ్మెల్యేలు అవుదామని ఆశపడ్డవాళ్ళు. సో వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినట్టుగా నేను అక్కడ క్యాండిడేట్గా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా నా మీద వాళ్ళకి కొంచెం బాధ ఉండొచ్చు. మీరు ఎందుకు పిలుచుకొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోలేదు? ఇప్పుడు మామూలు లీడర్లు ఏదో చిన్న విషయాలు అలిగితే ఓకే, కానీ ఒక ఎమ్మెల్యే కావాలని ఆశ పెట్టుకున్న వాళ్ళతో మనం ఏం మాట్లాడగలం? అండ్ నాకు బాధ అయిన విషయం ఏంటంటే, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు. రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి న్యాయం చేశారు. సభ్యుడు పదవిని చక్రపాణి రెడ్డికి మీకు చెప్పించారా, చెప్పకుండా ఇచ్చారా? మిమ్మల్ని ప్యారలల్గా ఉంచడం కోసం అతనికి ఆ పదవి ఇచ్చారా? నేనే దగ్గరుండి నాకు పని చేశారు, వీళ్ళకి ఇవ్వండి అని నా లెటర్ ఇస్తేనే ఇచ్చారు. అది వాళ్ళకి కూడా తెలుసు. ఆ తర్వాత నేను ఇవ్వలేదు అంటే అది ఇంకా వాళ్ళ కర్మ. ఎందుకంటే జగనన్న దగ్గర కదా ఇచ్చాము. నేను అనేది ఒక పదవి వచ్చేంత వరకు నాతో బాగుండి, ఆ రాష్ట్ర స్థాయి పదవి వచ్చిన తర్వాత నాకు వ్యతిరేకంగా వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఇలా నాకు వ్యతిరేకంగా వీళ్ళు పని చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు అన్నప్పుడు వాళ్ళు మాట్లాడి, ఎవరైతే ఉన్నారో పెద్దలు, వాళ్ళతో మాట్లాడి సరిచేయమన్నారు. సరిచేయనప్పుడు వాళ్ళు సరి అయినట్టుగా యాక్ట్ చేశారు. తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఎలక్షన్లో చేశారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు నాతో మీరుండి అన్ని పదవులు పొంది, అన్ని గౌరవాలు పొంది, ఎందుకంటే వాళ్ళు గతంలో కాంగ్రెస్లో 40 ఏళ్ళుగా ఉన్నారు. అందరూ కూడా దాదాపుగా 30 to 40 yearsగా ఉన్నారు. ఏ చిన్న జిల్లా పదవి కూడా లేకుండా, ఏ గుర్తింపు లేని మీరు ఒక రాష్ట్ర స్థాయి నాయకులుగా నేను నా నియోజకవర్గం నుంచి మిమ్మల్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి పదవులు ఇప్పించాం. అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో శ్రీశైలం బోర్డు చైర్మన్, ఇక్కడ ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ చేశాం. నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే
నగిరి నియోజకవర్గంలో నేను వాళ్ళని 4 సీట్లు తక్కువైతే కూడా కౌన్సిలర్స్ ఇండిపెండెంట్ వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని చేసినప్పుడు ఆ కృతజ్ఞత లేకుండా మీరు నాకు వెన్నుపోటు పొడిచి నా ఓటమికి కారణమే ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ రోజే ఆమె వీడియో కూడా పెట్టింది మీరు చెప్పిన ఆవిడ. సో నాకు చాలా బాధ వేసింది. ఓకే, మీరు నా దగ్గర లబ్ధి పొంది నన్ను వెన్నుపోటు పొడిచారు, ఓకే సరే, నా టైం బాగాలేదు అనుకున్నా, నెక్స్ట్ టైం ప్రజలు అర్థం చేసుకుంటారు, నాకు సపోర్టివ్గా ఉంటారని అనుకున్నా. కానీ మిమ్మల్ని ఇంత గౌరవించి అభిమానించిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి? నేను నచ్చినప్పుడు నా కాన్సెన్స్లో మీరు పని చేయొద్దండి. పక్కన తిరుపతి ఉంది, కాళహస్తి ఉంది, పుంగునూరు ఉంది. లేదా నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో కూడా పని చేయొచ్చు కదా, లేదా రాష్ట్రంలో అంతా తిరగచ్చు కదా. రాష్ట్ర స్థాయి నాయకులుగా మీకు పదవులు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెన్నుపోటు పొడిచి 30-35 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్న మీరు చంద్రబాబు నాయుడు దగ్గర కండువా వేసుకున్నారు అంటే ఎంత దిగజారిపోయారు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఈరోజు అలాంటి వాళ్ళు నా పార్టీ నుంచి పోయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చీడపురుగులు మన వెనక ఉండి మనకి నష్టం చేసేదానికన్నా అటు వెళ్ళిపోవటం బెటర్ అనిపించింది నాకు. ఈరోజు వాళ్ళకి అర్థమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాన్స్టిట్యున్సీలో రోజమ్మ కానీ వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చింది, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని రాష్ట్ర స్థాయిలో సపోర్ట్ చేసిందనే తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు అక్కడికి వెళ్ళిన చోట వాళ్ళకి కూర్చోవడానికి ప్లేస్ లేదు, పలకరించడానికి మనిషి లేదు, ఎక్కడ గౌరవం లేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబంతో గొడవలన్నీ సమస్య పోయినట్టేనా, సెటిల్ అయిపోయినట్టేనా? నాకు ఎప్పుడూ గొడవ లేదు. నేను చెప్తున్నా కదా, ఆయన చాలా ఏజ్లో పెద్ద కాబట్టి ఏమన్నా ఇది ఉందేమో అని నేను అదే ఆంటీ నన్ను ఈ రోజుకి కూడా నేను పోతే ప్రేమగా నన్ను పక్కన కూర్చొని భోజనం పెడుతుంది, భోజనం టైంకి వెళ్తే, లేదా బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్తే బ్రేక్ఫాస్ట్ పెడుతుంది. వాళ్ళ డాటర్ నాతో చాలా అభిమానంగా ఉంటుంది. మిథునన్న అసలు జగన్ గారి దగ్గర అయితే ఇంకా నా గురించే మాట్లాడుతూ ఉంటే ఒకసారి జగన్ గారే అడిగారు, ఏంటి ఎంతసేపు నీ భజన చేస్తాడు, అక్కాలా అక్క ఇలా అక్కాలా అని అంటే నేను చెప్పాను, సో అభిమానం నేనంటే అందుకని చెప్పుంటారులే సార్ అని చెప్పి వచ్చేసాను. ఎందుకంటే అంత స్థాయిలో ఉన్న మిథున్ స్థాయిలో ఉన్న వ్యక్తి నా గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను పొగట్టడం వల్ల ఆయనకు వచ్చే లాభం కూడా ఏం. సో నగిరి నియోజకవర్గంలో గాలి ఫ్యామిలీ సునామీలో రోజా కొట్టుకుపోయారు, ఇంకా నగిరిలోనే ఉంటారా, నగిరి దాటి వేరే కాన్స్టిట్యున్సీ ఆలోచిస్తారా? అది గాలి కుటుంబం కానీ అదేమి సునామీ కుటుంబం కాదు. ఎందుకంటే ఆస్తుల కోసం తండ్రినే చంపేసుకున్న కుటుంబం అది. అది అందరూ మా కాన్స్టిట్యున్సీలో ఎవరిని అడిగినా చెప్తారు ఆయనది సహజ మరణం కాదు అనేది. సో ఆ గొడవలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆ కుటుంబాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరి దీనికి ఒకరికి వెళ్ళటం కూడా ఉండేది కాదు. ఈరోజు నేను చెప్తున్నాను కదా, రాష్ట్రం అంతా కూడా ఈ ఈవీఎం ఏదైతే చేశారో ఈ ఈవీఎం మేనేజ్మెంట్లో వాడు గెలిచాడే తప్ప ఆ రోజు అతను ఎవరో తెలీదు నగిరి ప్రజలకి. ఈరోజు నగిరి ఎమ్మెల్యే ఎలా ఉంటాడో నగిరి ప్రజలకు కానీ రాష్ట్రంలో ఉన్న చాలా మందికి తెలియదు. స్టిల్ రోజానే ఎమ్మెల్యేనా ఏంటి? అలాగే ఉంది పరిస్థితి. నేను ఎమ్మెల్యేగా గెలిచినా గెలకపోయినా నగిరి అంటే రోజానే గుర్తొస్తుంది. సో నగిరితోనే ఉంటారా, నగిరి వదిలేసి వేరే కాన్స్టిట్యున్సీ ఏమైనా ఆలోచన చేస్తారా? మిమ్మల్ని ఓడించినందుకు అలిగి ఎప్పుడు అలిగేదంతా ఉండదు, ప్రజల మీద అలిగేది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే నాకు ఒక రాజకీయంగా గౌరవాన్ని ఇచ్చింది. ఈరోజు దేశంలో నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు ఒక ప్రోటోకాల్, నగిరి ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎమ్మెల్యేగా అది రావడానికి కారణం నగిరి ప్రజలు. సో ఆ నగిరి ప్రజలు జగనన్న ప్రచారానికి వచ్చినప్పుడు నా చెల్లి మీరు ఓటేసి గెలిపించండి, తను చాలా బాగా మీకు వర్క్ చేస్తుందని చెప్పారు. ఆయన నమ్మి వాళ్ళు ఓటేశారు. కానీ మీ లెవెల్ స్టేట్ క్రాస్ అయిపోయింది, మిమ్మల్ని ఇంకా ఢిల్లీ పంపించేద్దాం అనుకుంటున్నారంట. సో ఢిల్లీ వెళ్ళటానికి రెడీనా? అంటే వయసు అయిపోయింది అంటున్నారా, లేకపోతే ఏంటి? క్లారిటీ కావాలి నాకు. ఇక్కడ తిట్టాల్సిన వాళ్ళ కోట అంతా అయిపోయింది, ఢిల్లీ పంపించి అక్కడ కొత్తగా ఫ్రెష్గా తిట్టిద్దామని చెప్పి. నేను ఎవరిని తిట్టనండి, నన్ను ఏమన్నా అంటే దానికి ఆన్సర్ చెప్తాను. పవన్ కళ్యాణ్ని తిట్టడం కోసం మాత్రమే రోజాకి పదవులు దక్కుతాయి. దక్కినాయి. పవన్ కళ్యాణ్ అనే ఒక టాస్క్ ఇచ్చి రోజు ఎలా తిట్టాలి అనేది మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ పేపర్ ముందు పెట్టి మిమ్మల్ని రోజు తిట్టిస్తారని పవన్ కళ్యాణ్ తిట్టిస్తారు. తిట్టేలాగా ఉంటే ఈ రాష్ట్రంలో అందరూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. మర్చిపోయినట్టున్నారు, ఈ 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ తిట్టం తగ్గించినట్టున్నారు. పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు, ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. నాకు నవ్వు ఆగలేదు. మేమేదన్నా అంటే మాత్రం తిట్టాం అంటారు కదా. మరి ఇప్పుడు అక్కడెక్కడో పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ తిడుతూ మీరందరూ వేస్తున్నారు? ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్కి లేవు. అది తిట్లెందుకు అవుతుంది? ఒక పార్టీ పెట్టిన వ్యక్తి కనీసం కంటెస్ట్ చేయకుండా ఆ పార్టీ కోటే ఈ పార్టీ కోటే అంటే మీరు ఎక్కడైనా చూసారా?
రెండోది అందరూ మాట్లాడిన తర్వాత నేను కంటెస్ట్ చేయకపోతే నన్ను తిడతారని 2 చోట్ల చేసావు. ఒక పవర్ స్టార్ అన్న వ్యక్తి 2 చోట్ల కంటెస్ట్ చేసి 2 చోట్ల ఓడిపోతే పవర్ స్టారా పవర్లెస్ స్టారా? సో దీన్ని తిట్టడం అనరు, నిజాలు చెప్పడం అంటారు. ఈ రోజుటికి కూడా నాకు ఒక్క అవకాశం ఏంటి, నేను 30,000 మంది మిస్ అయిన వాళ్ళని తీసుకొని వస్తా, ఈ రాష్ట్రంలో ఆడపిల్లకి అసలు ఎటువంటి కష్టం జరగకుండా నష్టం జరగకుండా భద్రత కల్పిస్తా, ప్రతి రైతుకే అండగా ఉంటా, అసలు రాయలసీమలో పుట్టాను, గుంటూరులో పుట్టాను, ఆడెక్కడో మన భీమవరంలో పుట్టా, ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో పుట్టానని వాళ్ళని బుట్టలో వేసుకున్నావు. మరి సరే నీ కోరిక తీరింది, గెలిచావు, డిప్యూటీ సీఎం అయ్యావు. ఎన్ని రోజులు ఉన్నావు రాష్ట్రంలో, ఎన్ని అభివృద్ధి పనులు చేసావు, చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని ఎన్నింటిని సరిదిద్దావు చెప్పండి. దీన్ని తిట్టడం ఎందుకు అంటారు? ఒక పార్టీ పెట్టి నువ్వు నాకు ఓటేయండి నేను మీకు పని చేస్తానన్న వ్యక్తి పని చేయకుండా హైదరాబాద్లో కూర్చొని షూటింగ్లు చేసుకుంటూ నువ్వు ఎంజాయ్ చేస్తుంటే లైఫ్ ఏది, ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఈరోజు స్పెషల్ ఫ్లైట్లనో నీకు గన్మ్యాన్లనో లేదా నీకు టికెట్లనో లేదా నీ ఎంజాయ్మెంట్కి నువ్వు వాడుకుంటుంటే ఎందుకు ప్రశ్నించరు అపోజిషన్ పార్టీ చెప్పండి? కానీ అపోజిషన్ ప్రశ్నించడం కంటే కూటమిలో విభేదాలు సృష్టించడం మీద, కూటమిలో ఎలా చిచ్చు పెడదాం అనే దాని మీద రకరకాల కుయుక్తులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియా ద్వారా. వాళ్ళ బంధం అంత వీక్గా ఉందా? ఎవరైనా పుల్లలు పెడితే విడిపోయేలాగున్నారా చెప్పండి? అట్లా చెప్పుకుంటున్నారు, విడిపోవని చెబుతున్నారు అనుకోండి. వాళ్ళు సింపతి రాజకీయాలు చేస్తున్నారు, మమ్మల్ని విడదీస్తున్నారు. మిమ్మల్ని మేమెందుకు విడదీస్తాం? మాకేం అవసరం మిమ్మల్ని విడదీయాల్సిన అవసరం? విడదీయాలనుకుంటే అసలు మీరు కలవకుండా చూసుకుని ఉంటాం కదా, మీరు కలిసేదానికి మేము ఎందుకు అవకాశం ఇస్తాము?